ముచ్చటలాడే చిలకమ్మారు అరే శ్రీరంగనాథుని పాదాలు చేరి పాటలు పాడే కోయిలమ్మారు చెన్నవాడ కామాచమ్మతో ముచ్చటలాడే చిలకమ్మారు శ్రీరంగనాథుని పాదాలు చేరి పాటలు పాడే కోయిలమ్మారు చెంచులక్ష్మి నరసింహుని దరి సింధులు వేసే నిమ్మిలమ్మారు అరే చెంచులక్ష్మి నరసింహుని దరి సింధులు వేసే నిమ్మిలమ్మారు సింహగిరిలో పుట్టిన వాళ్ళని సింహాలు చేసే మీరే రమ్మారు పున్నమ్మారు మన పున్నెమ్మూరు
ఎర్రన పదగుంభనము ఏమి మధుర కవనము ఎర్రన పదగుంభనము అందింపుము ఈ తీరున ఆంధ్ర మహాభారతము ఈ కృష్ణా సాగర సంగమ దివ్య స్థలిలో కృష్ణా పుష్కర వేళ కోరితి దివి సీమలో అని ప్రోత్సహించే ఎర్రనను ప్రోలయవే మారెడ్డి ఆగిన భారత రచనము చేయగ సంపూర్తి నన్నయ్యకు తిక్కన్నకు నమస్కరించి వారే మెచ్చిడి కవితా సంధానము చేసి నన్నయ్యకు తిక్కన్నకు నమస్కరించి ఎర్రన కవి మన కొసగే ఆంధ్ర మహాభారతం ఎర్రన కవి మన కొసగే ఆంధ్ర మహాభారతం మొదలైనది ఆంధ్రులకు మహాకావ్య చరితం మహాకావ్య చరితం
ఎత్తి చెప్తాం జై తెలుగు తల్లి. జై తెలుగు తల్లి, జై తెలుగు భాష, జై తెలుగు జాతి. సగర్వంగా అందరికీ ఈ మహాప్రస్థానాన్ని, ఆంధ్ర మహాభారత పర్వాన్ని, కావ్యాన్ని మనకు అందించినటువంటి దిగ్గజం మన జొన్న విత్తల గారికి మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు. చిన్నారులందరికీ అభినందనలు. అలాగే ఈ అద్భుతమైన రచనని సంగీత రూపకంగా మార్చినటువంటి వారు యశోకృష్ణ, నృత్య దర్శకత్వం వహించారు శ్రీమతి సాయి కాంత గారు, మరియు సహకరించారు తేజ గారు. గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. ఎన్నో రోజుల ప్రయత్నం మన తెలుగు తల్లి కోసం, తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం చేసినటువంటి అద్భుతమైన ప్రయత్నం. గట్టిగా చప్పట్లు, అభినందనలతోటి జై తెలుగు, జై జై తెలుగు. చూశారు కదా, ఇంత పరమాద్భుతమైనటువంటి నాట్య రూపకాన్ని ఈ బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంస్థ 50 సంవత్సరాల స్వర్ణోత్సవం సందర్భంగా చాలా తక్కువ సమయంలో, కేవలం 4 వీకెండ్స్, 4 వారాల్లో ఉండే శని ఆదివారాలతో మాత్రమే ఈ పెద్దలు చిన్నలు అందరినీ కలిపి ఇంతమందితో, ఇంత కన్నుల పండుగగా, ఇంత సాంకేతికమైనటువంటి ప్రతిభతో దీన్ని మీకు ముందు ప్రదర్శించడం అనేది కేవలం సాయి లక్ష్మీకాంత గారికి, తేజ గారికి మాత్రమే సాధ్యమైంది. నేను రాసినప్పుడు కూడా అక్కడ చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఏం చేస్తారో ఏమో అనుకున్నాను. పరమాద్భుతం. ఇదే 2019లో తానా అధ్యక్షులుగా ఉన్నటువంటి సతీష్ వేమన గారు పరమాద్భుతమైనటువంటి బ్యాలే రాయించారు. అది అద్భుతం. 20,000 మంది పైన దాదాపు వచ్చినటువంటి ప్రేక్షకులు. ఆ బ్యాలే అది ఒక రికార్డు. కానీ ఈ చిన్న స్థాయిలో జరిగేటువంటి తానా సంస్థ వేరు, దాని వ్యవహారం వేరు. దీంట్లో కూడా బడ్జెట్కి ఏ మాత్రం కూడా తగ్గకుండా అన్ని విలువలతో అంత అద్భుతంగా ఈ బ్యాలే మీద మమకారంతో ఎలా ఉందని రాత్రింబగళ్ళు అడిగి కృష్ణారామ్ గారు, మూల్పూరి వెంకట్రావు గారు, సాయి లక్ష్మీకాంత్ గారు ఈ బ్యాలే ఇంత కన్నుల పండుగగా మనందరి జాతి గర్వించదగినట్టుగా 2 రాష్ట్రాల్లో అన్ని కళాశాలల్లో కూడా అందరూ ప్రదర్శించుకునేటట్టుగా ఇంత అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దారు. హృదయపూర్వకంగా చెబుతున్నాను. నేను ఇంత బాగా వీళ్ళు చేస్తారనుకోలే. చిన్నపిల్లలతో ఎలా జరుగుతుందో అనుకున్నాను. అంత అద్భుతంగా చేశారు. అంత అద్భుతం. జాతికి గర్వకారకమైనటువంటి అద్భుతమైన నాట్య రూపకం నేను రాశాననేటువంటి సంతృప్తి ఇప్పుడు నాకు ఉన్నది. హృదయపూర్వకంగా ఇందుకు కారకులైన కృష్ణారామ్ గారిని నన్ను ప్రోత్సహించి పరమాద్భుతం సృష్టించాలి, ఏదన్నా సరే కొత్తది ఏదన్నా మీరు రాసి ఇవ్వాలి అని నన్ను ప్రోత్సహించినటువంటి మూల్పూరి వెంకట్రావు గారిని, దీనికి అద్భుతమైన నాట్యరీతులతో ఈ పిల్లలతో పడవలు ఎక్కడ తెస్తారు, నేను రాయటం పెన్నా నది రాసేసాను, కృష్ణానది రాశాను, గోదావరి రాశాను, వాటన్నిటి నెమళ్ళు, సింహాలు, ఇవన్నీ కూడా ఒక సినిమాకి కావాల్సినటువంటి ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ ఉన్నాయి దీంట్లో. వాటన్నిటినీ కూడా తేజ గారు చాలా అద్భుతంగా చేశారు. ఈ నాట్య రూపకంలో 3-4 నిమిషాల పాత్ర ఉన్నా సరే పెద్ద మనసుతో, ఔదార్యంతో దీన్ని చేసినటువంటి పౌరాణిక పద్య నాటక రంగస్థలం మీద ఒక లెజెండ్, ఒక దిగ్గజం వంటి ఉమ్మడి గోపాలకృష్ణ గారు కూడా దీంట్లో నటించడం అనేది చాలా ఆనందంగా ఉంది. అందరికి మొట్టమొదట ఈ పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.
లేకపోతే మీరు ఎంత కష్టపడ్డారు అమ్మ, మీరు కష్టపడకపోతే ఈ పిల్లల్ని ఇలా తీర్చిదిద్దడం సాధ్యం కాదు. ఈ పిల్లలకి, ఈ పిల్లల తల్లిదండ్రులకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. జై తెలుగు, జై జై తెలుగు. ప్రత్యేకంగా తేజ గారు ఎక్కడ ఉన్నారు? తేజ గారు జొన్నవిత్తలు గారు ఆయన హాస్యాన్ని రాయగలరు, ప్యారడీ రాయగలరు, సంప్రదాయం రాయగలరు, సంస్కృతం రాయగలరు, శబ్దాలతో కూడా వెంకటేశ్వర స్వామిని కొలవగలరు. ధిమికిట అని వచ్చే కందపద్యంలో వెంకటేశ్వర స్వామిని స్తుతించగలరు. ఇంత అద్భుతమైనటువంటి కవివరేణ్యులు మన కాలంలో ఉండటం నిజంగా కూడా దాన్ని ఆటాలు తానాలు, గ్రేటర్ వాషింగ్టన్, ఇలా మా సతీష్ వేమన గారు, ఇప్పుడు శ్రీకృష్ణ గారు, ఇలాంటి పెద్దలందరూ కూడా గుర్తించి ఆయన్ని ఈ పాటలు రాయించటం, వాటన్నిటిలో కూడా నేను పార్టిసిపేట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి సాయికాంత్ లక్ష్మీకాంత్ గారు ప్రతిసారి మా బూరుపు వెంకటరావు గారు అయితే కృష్ణ పాత్ర వేయించారు, ఇవాళ నన్నయ్య పాత్ర వేయించారు. ఇది నిజంగా నేను చాలా 5 నిమిషాలు ఉన్నాను, 2 నిమిషాలు ఉన్నాను. మీరు రాసిన పదాలకి నాకు తెలియకుండా నాకు ఎక్స్ప్రెషన్లు వచ్చాయి. అంతేగాని నిజంగా పిల్లలను చూస్తుంటే నేను ప్రేక్షకుడిగా లేకపోయాను అనేటువంటి ఫీల్ అయ్యాను. శ్రీకృష్ణ గారు, కృష్ణలామ్ గారు, మీ బ్యాచ్ ఇటువంటి పాటని మీరు సెలెక్ట్ చేసిన మా రావు గారికి, నేను యాక్ట్ చేసిన మీ అందరూ కూడా ఇంతవరకు కూడా నిలబడి స్టాండింగ్ ఓవేషన్ శిరస్సు వంచి జై తెలుగు భాష. మన 2 తెలుగు రాష్ట్రాలు గర్వించదగిన విదుషీమణి, పురాణాలపైన, కావ్యాలపైన చక్కని పట్టు కలిగి అద్భుతమైన వాగ్దాటితో ఎంతోమందిని చైతన్యవంతుల్ని, ఉత్తేజితుల్ని చేసేటువంటి అద్భుతమైన ప్రతిభాశాలిని శ్రీమతి సత్యవాణి గారు కూడా రావడం అనేది చాలా చాలా ఆనందకరం. ఆవిడ కూడా మొదటి నుంచి చూశారు. వర్డ్స్ ఆర్ ఫ్యూ వెన్ ద హార్ట్ ఈజ్ ఫుల్. మనస్సు నిండుగా ఉన్నప్పుడు మాటలు రావనే స్థితిలో ఈ రోజున బృహత్తర వాషింగ్టన్ తెలుగు సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని చూసి, ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పొగడనా నీ భూమి భారతిని అన్నట్టుగా మన తెలుగు తేజాన్ని ఎంతో అద్భుతంగా ఇక్కడ ప్రదర్శించినటువంటి అతి తక్కువ సమయంలో మన జొన్నవిత్తుల వారు అంటే ఎక్కడికి వెళ్ళిన ఆయన విత్తనాలను నాటుతూ ఉంటారు, తెలుగు విత్తనాలని. మా గుమ్మడి గోపాలకృష్ణ గారు చెప్పినట్టుగా వారు చేయలేనిదంటూ ఏం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్న వారితో నేను ప్రయాణం చేస్తూ వచ్చాను. వారు కదలకుండా కుర్చీలో అన్ని గంటలు అలాగే కూర్చుని దుప్పటి నిండుగా కప్పుకున్నారు. నేను వారినే చూశాను. వెంటనే అన్నాను, జొన్నవిత్తుల వారు మిమ్మల్ని చూస్తే నాకేమనిపించిందంటే త్వరగా ఆవిష్కరించబోతున్న తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్టుగా కూర్చున్నారు, అంత నిగ్రహంగా మీరు అని అనడం కూడా జరిగింది వారిని చూస్తే. అటువంటి వారి యొక్క డైరెక్షన్లో, దర్శకత్వంలో, రచనలో ఇంత అద్భుతంగా ఇంత తక్కువ సమయంలో చిన్నారులు ఆ విధంగా ప్రదర్శించడం, నన్నయ్య తిక్కన ఆ రకమైనటువంటి మన తెలుగు తేజాన్ని ఈ విధంగా ఇక్కడ వాషింగ్టన్ డీసీలో ప్రదర్శించడం చూసి నాకు ఎంతో ఆనందం, గర్వం. నా తెలుగు వైభవానికి రాయబారులుగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి మా కృష్ణా ల్యాంప్, నేనేమంటున్నానంటే కృష్ణా ల్యాంప్ పక్కన పీ పెట్టండి, ల్యాంప్, తెలుగుని వెలిగించడానికి కృష్ణా ల్యాంప్ అని ఈ రోజు నుంచి మీరు ల్యాంప్గా పిలవండి వారిని. అలాగే మా సతీష్ వేమన, ఆయన ఈ ఆధునిక కాలంలో వేమన యోగి, ఈయనేమో వేమన ప్రదర్శించాడు, ఇక్కడ పక్కనే వేమన యోగి. ఇంత అద్భుతంగా మరి నిన్న ఈరోజు కూడా నేను ఈ ప్రదర్శనలు తిలకించడం జరిగింది. నా మనసు గర్వంతో ఉప్పొంగుతోంది. మన యొక్క తెలుగు వైభవాన్ని, భారతీయ సంస్కృతిని, అదే నాట్యరూతులు సమకూర్చినటువంటి లక్ష్మీ గారిని నిజంగా చూస్తేనే వారు లక్ష్మీలా ఉన్నారు. మరి ఇలాగే ఇందాక మీరు పరిచయం చేశారు శ్రీ తేజ గారు. వాళ్ళిద్దరూ కూడా దంపతులు, ఆది దంపతుల్లో ఉన్నారు.
మరి వారి యొక్క డైరెక్షన్లో ఈ విధంగా జరగడం, మా గుమ్మడి గోపాలకృష్ణ నేను ఇక్కడ దర్శించుకోగలను. ఇలా పేరున ఇక్కడ మన మూల్పూరి వెంకట్రావు గారు, మరి పిల్లలందరూ చాలా ఆనందంగా ఉంది. నేను అక్కడ కూర్చున్నంతసేపు చాలా అనుభూతికి లోనయ్యాను. మా వాళ్ళందరూ ఇక్కడ ముఖ్యంగా ఈ పిల్లలకి ఈ తెలుగు పట్ల మక్కువను చూపిస్తూ ఇలా నేర్పిస్తూ ఉన్నందుకు ఆ గురువులందరినీ అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జొన్నవిత్తుల వారికి, మా కృష్ణా ల్యామ్ గారికి, సతీష్ వేమన గారికి ధన్యవాదపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ స్వస్తి. కృష్ణా ల్యామ్ సలాం ల్యామ్ గారు, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు అచ్చ తెలుగులో అవధానం చేసేటువంటి ఆయన తొలి అవధాని. ఈయనే దాన్ని సృష్టించారు. 2 నిమిషాలు ఆయన ఆశీర్వచనం. జై తెలుగు తల్లి. పరమాద్భుతమైన తెలుగు భాషా సంస్కృతుల యొక్క సమగ్ర స్వరూపాన్ని ఈ వేదిక పైన ఒళ్ళు పొలకించేటట్టుగా చూడగలిగినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మాతృమూర్తులు తెలుగు వారందరికీ కూడా వారి జన్మ ధన్యమైనదని, మన తెలుగు మన రక్తంలో ప్రవహించే తెలుగు ఎక్కడైనా ధ్వనులు వినిపిస్తే వెంటనే స్పందిస్తూ ఉండేటువంటి అత్యద్భుతమైన ఈ రూపకాన్ని ఇచ్చినటువంటి జొన్నవిత్తుల వారు, అలాగే దీనికి రూపకల్పన చేసినటువంటి వారు అందరూ కూడా చాలా ఒక శాశ్వతమైనటువంటి పని చేసి పెట్టారు. కాబట్టి వసిడి పండుగ ఇప్పుడు వజ్రాల పండుగై మనకు ఈ గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సంఘానికి పసిడి పండుగ జరుగుతుంది. వజ్రాల పండుగలో 245కి వచ్చేసరికి ఇంతకంటే ఇంకా వైభవంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో మనందరం పాల్గొనేందుకు ఇది ఒక స్ఫూర్తినిచ్చేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి అందరికీ కూడా కృష్ణాలాం గారికి, వీరికి అందరికీ నేను ఈ సందర్భంలో ధన్యవాదాలు చెప్తూ నమస్కారం చూస్తాను. 2019 తానా మహాసభల్లో ఇదే మూల్పూరి వెంకట్రావు గారు, జొన్నవిత్తుల గారు, సాయికాంత రాపట్ల గారు, తేజ రాపట్ల గారు ఎలా అయితే చేశారో మళ్ళీ ఆనాడు ఎందాకలే గుర్తుకొచ్చింది. నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీకు ఎన్ని సార్లు మీకు పెట్టుకున్నా ఏం చేసుకుంటూ తక్కువే. మీరు ఎప్పుడు 10 కాలాలు పడి ఇలాంటి చేస్తూనే ఉండాలి. ఐదాగరం అంటేనే మాకు అది ఎంతో ఆనందం. కానీ మా దగ్గర అంటే ఎక్కువ మంది లేరు, బట్ మనం లైవ్లో మళ్ళీ చూసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. సాయికాంత రాపట్ల గారు. అందరికీ నమస్కారం. కొంచెం గొంతు సహకరించడం లేదు, అయినా కూడా ముఖ్యంగా ముందుగా ఈ బృహత్తర వాషింగ్టన్ తెలుగు కళా సంఘం వారందరికీ ఈ 50వ వార్షికోత్సవ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ 50 ఏళ్ళ చరిత్రలో 38 ఏళ్ళు నాకు, 43 ఏళ్ళు ఈయనకి మాకు తోచిన చిన్న పాత్ర పోషించడం జరిగింది. మా పిల్లలు, వెంకట్రావు గారి పిల్లలు అందరూ కూడా ఈ GWTCS స్టేజ్ మీద పెరిగిన పిల్లలు. ఆ రోజుల్లో ఎక్కువ అవకాశాలు ఉండేవి కాదు ప్రదర్శించడానికి. అట్లా చిన్న చిన్న తెలుగు కీర్తిని పెంపొందించే చిన్న చిన్న పాటలతో అలాగే చేసిన పిల్లలు, వాళ్ళకి ఒకలాంటి ధైర్యం, అంటే కాన్ఫిడెన్స్ అలా వచ్చేసి తర్వాత కాలేజీలకి వెళ్ళి అలా చేసి అట్లా ఎంతోమంది, వందల మంది, వేల మంది పిల్లలకి ఈ GWTCS వేదిక ఒక ఏమంటారు వాళ్ళ కళారంగాల్లో అది వాళ్ళని ప్రోత్సహించడానికి తోడ్పడింది అనుకుంటాను. ఇట్లాగే ఇంకొక 50 ఏళ్ళు అలా ముందుకి ఈ సంఘం నడవాలని, ఇక్కడున్న ఈ చిన్నపిల్లలందరూ ఇక్కడ మేమున్న పాత్రల్లో వాళ్ళందరూ ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు. తింటూ
గారెలు తినాలి, వింటే భారతం వినాలి అన్నట్టు మన జొన్నవిత్తులు గారు ఈరోజు ఆయన ఆంధ్ర మహాభారతాన్ని ఇంత చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా ఇంత చక్కగా ఆయన రచన, మా సాయికాంత గారు ఆవిడ నృత్య రూపంతో ఇంత బాగా చేసినందుకు మా ఆర్ట్ డైరెక్టర్ తేజ రాపర్ల గారు, మీ ఎఫర్ట్స్ మేము ముందు నుంచి అనుకుంటున్నాం, చాలా కష్టపడుతున్నారు అని అందరూ చెప్తున్నారు. నాకు రావడానికి వీలు పడలేదు, బట్ ఈరోజు ఇదంతా చూస్తుంటే సో హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ. దయచేసి ఒకసారి అందరూ లేస్తే వాళ్ళ గౌరవపూర్వకంగా ఉంటుంది. అందరూ ఒకసారి ఈసీ వాళ్ళందరూ కూడా వెనక్కి వస్తే మనము కిడ్స్తో పిక్చర్స్ దిగుదాం అందరం. ఈ కిడ్స్ అనే టీమ్ అంతా ఉంటుంది ఒకటి. ఓకే, కిడ్స్ స్టాండ్ ఎట్ యువర్ పొజిషన్స్. ఎవ్రీబడి స్టాండ్ ఎట్ యువర్ పొజిషన్స్. wherever the positions are, please stay at your positions, okay? Please like, share, subscribe and follow Pilupu TV.